అంత చెప్పకుండా కలగదు. ఎందుకంటే ఎక్కువైనా నిర్విద్ధమైనది ప్రకటన గ్రంథంలో. అయితే ఇవన్నీ మనం ధ్యానించడానికి అంత సమయం తక్కువ కాబట్టి కొన్ని విషయాలు, అది మనకు అవసరమైన కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడినట్టు దేవుడు నేర్చుకుందాం. ఈ సమయంలో దేవుడు మనకేం అనుగ్రహించిన అయినాడో దేవుడు నేర్చుకుందాం. ఇది ఒక స్త్రీ గురించి చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. కేకులు వేయచ్చు. చాలా ఈ పుస్తకం అంతా చదువుతూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనకి ఈ ప్రకటన గ్రంథం అనేది ఇస్రాయేల్ జాతికి సంబంధించింది అని చెప్పుకుంటాము. అంతేకాదు ఇస్రాయేల్ జాతికి సంబంధించిందే కాదు కానీ ఇది ఎప్పుడు చదువుతూ వచ్చిందంటే ఇది రాబోయే న్యాయమైన అంత్య తీర్పు గురించి రాయబడతా వచ్చింది. దేని గురించి రాయబడతా వచ్చింది? రాబోయే న్యాయమైన తీర్పు సమయంలో జరగబోయేది. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత 300 సంవత్సరాల శ్రమల కాలం జరిగిపోయిన తర్వాత జరిగే సంఘటన ఇక్కడ దేవుడు ప్రకటన గ్రంథంలో యోహానుకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. యోహాను ద్వారా దేవుడు ఆ సమయంలో జరగబోయేది ఏదో ముందుగా తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు తెలియపరుస్తూ వచ్చాడు ముందుగా అంటే, ముందుగా ఏదైనా చెప్పారనుకో ఏం చేస్తాము? సిద్ధపడతాం కదా. ఆ సిద్ధపాటు కోసమే రాసి పెడతా వచ్చాడు. ఇప్పుడు ముందుగా బస్సు ఎన్ని గంటలకు అనుకుంటాం? 2:10 బస్సు అనగానే ఏమవుతాం? మనం సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. లేకపోతే 3 గంటలకు బస్సు అనగానే వెంటనే ఏమైపోతాం? అంటే ముందుగా మనకి ఏం తెలుస్తుంది? మన ఊరికి వెళ్ళే బస్సు టైం మనకు తెలుస్తుంది. అందుకే సిద్ధపడతాం. తెలియకపోతే సిద్ధపడతాం. మన ఇష్టం వచ్చినప్పుడైతే ఉంటుంది ఆ బస్సులో, ఉండదు కదా. అంటే మన ఊరికి వెళ్ళే బస్సు టైం ముందుగా తెలుస్తుంది కాబట్టి సిద్ధపడినట్టు ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ముందుగా దేవుడు తన పరలోక రాజ్యానికి చేరడానికి కొన్ని విషయాలు ముందుగా తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు అవన్నీ ముందుగా తెలియపరుస్తూ వచ్చాడంటే, ఎందుకు? మనము సిద్ధపడటానికి. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి. మన ఊరు వెళ్ళడానికి బస్సు టైం ముందుగా తెలుసుకొని ఎలా సిద్ధపడుతున్నామో, దేవుని ఇంటికి రావడానికి కూడా ఎలా సమయం తెలుసుకొని సిద్ధపడి వస్తామో, అలా పరలోకానికి వెళ్ళటానికి కూడా కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన సిద్ధపాటు కోసం రాసి పెడుతూ వచ్చాడు. ఇక్కడ మన సిద్ధపాటు కోసం ఏమి రాస్తారు? ఎప్పుడు జరగబోయేది? అంత్య తీర్పులో, రాబోయే తీర్పులో జరగబోయే విషయాలు రాసి పెడుతూ వచ్చాడు. అయితే ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు అనేక విషయాలు మన ముందు బయలుపరుస్తాడు. అయితే మనకు అవసరమైనవి, మనం బలహీనమి, అయితే మనకు అర్థమయ్యే రీతిగా, మనకు అవసరమైన విధంగా దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని మీద ఆధారపడతాం. చూడండి, ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఇక్కడ చూస్తే ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎక్కడ కనపడతా ఉంటుంది? పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడతా ఉంది. దేవుడు ఎక్కడ చూపిస్తా ఉన్నాడు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీని? పరలోకంలో ఉంది. ఆ ధరించుకున్న స్త్రీ రాబోతా ఉందని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ పరలోకం యొక్క సూచన తెలియపరుస్తూ ఉందని ముందుగానే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఈ సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ, ఒకసారి చూద్దాము. ఈ సూర్యుడి గురించి బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా అంటే, ఆదికాండంలో అన్నాడు దేవుడు సూర్యుని నిర్మించేటప్పుడు దేనికి నిర్మించాడంట? పగటిని ఏలుటకు సూర్యుడిని నిర్మించాడు. అవును కదా, నియమించాడు. పగలంటే ఇప్పుడు మనకి బయట కనిపిస్తున్నాడు కదా సూర్యుడు. ఆ సూర్యుడిని దేవుడు నియమించింది, పగటిని వెళ్ళడానికి నియమించాడు.
సూర్యుడు లేకపోతే ఏమవుతుంది మనకి? పగలంతా పగలేదో రాత్రి ఏదో తెలుస్తుందా? తెలియదు. పగలు అనేది గుర్తించడానికి సూర్యుడిని దేవుడు నియమిస్తూ వచ్చాడు. అంతేకాదు ఇంకా సూర్యుడి గురించి మనం చూసినట్లయితే యేసోపు కల వస్తూ ఉంటుంది. ఏం కల? యేసోపుకి సూర్య చంద్రులు అక్కడ తనకి సాష్టాంగం పడినట్టు యేసోపు కళ ద్వారా కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. అంటే అలా తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ అక్కడ సాష్టాంగం పడినట్టు చూపిస్తూ వస్తారు. అయితే ఇదంతా మనం ధ్యానించడం లేదు. కానీ ఈ యొక్క చూసినట్లయితే యేసోపు యొక్క జీవితం, తన జీవితంలో దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినాల దేవుడు మనతో ఏం మాట్లాడతామంటే అసలు సూర్యుడు ఎవరు చూస్తే కీర్తన పుస్తకం 84 అధ్యాయం చూడండి. కీర్తన 84:11. కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. ఎవరు ఇప్పుడు? ఎవరు సూర్యుడు అంటే? దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. అంతేకాదు పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఎలా చూపిస్తా ఉన్నాడు? సూర్యుని అంత స్వచ్ఛము కలదై అని సంఘాన్ని ఆ స్త్రీతో పోలుస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ యెహోవా సూర్యుడు కేడునై ఉన్నాడు. అయితే సంఘాన్ని స్త్రీతో పోలుస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఆ స్త్రీ ఏం ధరించుకుంది అనుకున్నాం? సూర్యుడిని ధరించుకుంది. ఇప్పుడు ఎప్పుడు సూర్యుడు అంటే సంఘం అని చెబుతుందామంటే కాదు. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగిన విషయం. అది ఇశ్రాయేలు జాతికి సంబంధించింది. ఏంటి ఇది? ఇశ్రాయేలు జాతికి సంబంధించింది. చూడండి రోమా పుస్తకం 9వ అధ్యాయం, రోమా పుస్తకం 9వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. రోమా పుస్తకం 9వ అధ్యాయం చదవండి. మీరు ఇశ్రాయేలు దత్తపుత్రాత్మను మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాలను వాగ్దానములను వీరి పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి వీరు ఇశ్రాయేలు జాతికి సంబంధించిన. అయితే ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే, ఈ ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు చూస్తే, ఇశ్రాయేలు చూడండి ఆమోస్ 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. పితరులు వీరువారు కదా, అందుకే ఏమంటా ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రన్నాడు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టను. అంటే ధర్మశాస్త్రము, అర్చనాచారాలు, వాగ్దానములు వీరివి, ఇవన్నీ వీరియే అన్నారు. అయితే ఇశ్రాయేలు విషయమై దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వారి విషయం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాంటి ఇశ్రాయేలీయులు వారు చేసిన పరిస్థితులను బట్టి చూసినట్లయితే ముందుగా చూడండి యెషయా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని దూషించే వారిగా ఉంటున్నారు. ఏం చేస్తా ఉన్నారంట? ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని దూషించే వారిగా ఉంటా ఉన్నారు. 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని తృణీకరిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఇశ్రాయేల్ ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన పితరులు వీరు వారు అంటున్నారు కదా. అర్చనాచారాలు, ధర్మశాస్త్రం అంతా వారి కోసం ఏర్పాటు చేయబడినవి అవన్నీ. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తా ఉన్నారు? దేవుడు నెరిగిన వారే, దేవుడు అంటే ఇంకా తెలుసు, దేవుడు వారి కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసేది తెలుసు. కానీ వారు ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేల్ దేవుడిని దూషిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇశ్రాయేల్ దేవుడిని 5:24 యెషయాలో తృణీకరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు? 31 చూడు. 31 చాలు. వీళ్ళేం చేస్తా ఉన్నారంట? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని లక్ష్యం. ఇప్పుడు
ఎప్పుడు వారు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారి కోసం నీతి సూర్యుడిని ధరించుకొని ఈ స్త్రీ వస్తుంది. ఎవరి కోసం వస్తా ఉంది ఈ స్త్రీ? పరలోకంలోనండి భూమి మీదకి విడవబడిన వారి కోసం, ఆ మహాశ్రమంలో చిక్కుకున్న ఇశ్రాయేలు తృణీకరిస్తూ వారందరి విషయమై దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారందరినీ మళ్ళీ సమకూర్చుకోవాలని సమయం ఇస్తూ వస్తున్నాడు అన్నమాట. అంతేకాదు చూడండి, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి కొరింథీ 10. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన వీరు ఎలా నడుచుకుంటా ఉన్నారంట? శరీరానుసారంగా నడుచుకుంటా ఉన్నారు. అంతేకాదు చూస్తే చూడండి, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలుకి ఏం కావాలన్నా? మారు మనసు, రక్షణ. ఇశ్రాయేలుకు మారు మనసు, రక్షణ దయచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు? భయంకరమైన ఉగ్రతకి గురి కాకుండా ఉండాలని వారి నిమిత్తమై సూర్యుని ధరించుకొని ఆ స్త్రీ రాబోతా ఉన్నది. అంతేకాదు ఏమన్నా ఆమోసు 2:6 అయితే వారి యొక్క చేసిన దోషాన్ని బట్టి వారిని శిక్షిస్తానని ఆ యొక్క ఉగ్రత 3.5 సంవత్సరాల శ్రమలకు వారిని అనుభవిస్తూ వచ్చారు వారు చేసిన దోషాన్ని బట్టి. అంతేకాదు రోమ 10:1 అన్నాడు, రక్షణ పొందాలని, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. ఏం ఆశ అంట? హృదయాభిలాష అంటే వారందరూ రక్షించబడాలని దేవునికి ఆశ. ఎలాంటి ఆశ? పైనుంచి వచ్చేది కాదన్న, హృదయంలో నుంచి వచ్చేదన్న, హృదయాభిలాష అన్న. అయితే వారి విషయమే అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఇశ్రాయేలు, వారు నశించిపోకుండా ఉండాలని. అయితే దేవుడు ఆ భయంకరమైన ఉగ్రతకి వారు గురి కాకుండా ఉండాలని సూర్యుని ధరించుకొని పరలోకం నుంచి ఒక స్త్రీని భూమి మీదకు పంపించి వారితో మాట్లాడి వారిని విడిపించాలని దేవుడు ముందుగా ఆ తీర్పుకి గురి కాకుండా, ఏ సమయంలో ఆ భయంకరమైన నరకానికి గురి కాకుండా ఆ శ్రమల సమయంలో కూడా రక్షించుకోవడానికి దేవుడు ఆ స్త్రీని పంపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ చివరి దినాల్లో మనం కూడా ఎక్కడున్నాం? అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు 2వ రాకడగా రాబోతా ఉన్నాడు. ఈ రాకడ దినాల్లో మనం కూడా సిద్ధపాటు కలిగిన లక్షణాలు కొన్ని ఉన్నాయి, అవును కదా? ఏం ధరించుకోవాలో చూడండి, మనం కొన్ని ధరించుకోవాలి. ఇశ్రాయేలు అయితే అవి ధరించుకోక దేవుడిని తృణీకరించారు, దూషిస్తూ వచ్చారు. ఆయన ఏం చేస్తూ వచ్చారు? లక్ష్య పెట్టకుండా ఉన్నారు. అంతేకాదు వారు ఏం చేస్తూ వచ్చారు? దేవునికి వ్యతిరేకులయ్యారు, దేవుడికి దూరస్తులయ్యారు. అందుకని వారి శరీరానుసారంగా జీవిస్తూ వచ్చారు, ఆత్మానుసారంగా జీవించకుండా ఉన్నారు. అయితే దేవుడు మన విషయమై వారి విషయమై ఎలా చింతిస్తున్నాడు, మన విషయం కూడా కొన్ని శ్రద్ధ చూపాలని దేవుడు చూపిస్తా ఉన్నాడు. చూడండి, యోబు పుస్తకం 29వ అధ్యాయం, యోబు 29:14. చాలు. ఏం ధరించుకోమంటున్నాడు? నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. ఈ చివరి దినాల్లో, రాకడ దినాల్లో మనం ధరించుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏం ధరించుకోవాలి? మనం నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. దేవుడు అంటా ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటా ఉన్నాడు. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్న దేవుడు ఇక్కడ మనల్ని ఏం ధరించుకోమన్నా ఉన్నాడు? నీతిని. అయితే నీతిని ధరించుకోవాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీతిని ఎవరైతే దేవుణ్ణి ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే బాప్తీస అనుకూలంగా ఉంటారో, ఎవరైతే పాపక్షమాపణ అనుకూలంగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు? నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు. అలా నీతిమంతులుగా ఏర్పాటు చేయబడిన మనము నీతిని ధరించుకున్న వారిని ఒకవేళ ఇంకా దేవుడిని ఎరక్కపోతే, దేవుడు అంటే ఏంటో తెలుసుకోకపోతే, ఇంకా బాప్తీస అనుభవంలోకి రాకపోతే, వస్తూ పోతూ ఉంటూ ఇంకా బాప్తీసం తీసుకోకుండా ఉంటే, నీతి వస్త్రం అంటే నీతిని ధరించుకోలేని వారే, అవును కదా? వస్తూ పోతూ కూడా బాప్తీసం తీసుకోకపోతే ఏం ధరించుకోనట్టు? మనం నీతిని ధరించుకోని వారిగానే. నీతి సూర్యుడు ఎవరు? ఇప్పుడు యెహోవా అని చెప్పుకుంటున్నాం కదా. అంటే యెహోవా ధరించుకొనని వారిగా ఉన్నాం. అంటే ఆ పరలోక రాజ్యం చేరాలంటే, దేవుణ్ణి చూడాలంటే, దేవునితో సదాకాలం నివసించాలంటే ఏం ధరించుకొని ఉండాలి? ఇప్పుడు మనం నీతి సూర్యుడిని ధరించుకొని ఉండాలి.
నీతిని ధరించుకొని ఉండాలి. అవును కదా? అయితే మనం ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటున్నాం. ఏమని? వస్తున్నాం కానీ, వస్తే చాలా అనుకుంటున్నాం కానీ బాప్తిసం వేయించుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాం? వెనుకంజ వేస్తూ ఉన్నాం. అయితే అలా వెనుకంజ వేస్తూ ఉన్నందువల్ల మనం ఏమవుతాం? నష్టపోతామా లేదా? ఏమైపోతాం? ఇంకా ప్రార్థనకు వస్తా పోతా ఉన్నాం అనుకో, బాప్తిసం తీసుకోబోయామనుకో, ఏమవుతాం? మనం ఈ లోకాన్ని ముగించామనుకో, ఎక్కడికి వెళ్దాం? మనం ఎక్కడికి వెళ్దాం? పొలంకి వెళ్తామా? దేవుడితో ఉంటామా? దేవుడిని చూస్తామా? చూడం. ఎక్కడికి వెళ్దాం? నరకానికి వెళ్దాం, పాతాళానికి వెళ్దాం. అందుకని బాప్తిసానికి మనం సిద్ధపడే అనుభవంలో ఉండాలి. ఇంకెవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో, దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఆశ నీకున్నట్లయితే తప్పకుండా బాప్తిసానికి సిద్ధపడమని దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు చూడండి, కీర్తన 96:9 కూడా ఉంటుంది, నీతి సూర్యుని ఎలా ధరించుకోవాలో పరిశుద్ధ అలంకరణలు ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలంట అన్నాడు. చదవండి. ఎలా ఏం ధరించుకొని రావాలి దేవుని సన్నిధికి? పరిశుద్ధ అలంకరణ ధరించుకొని రావాలి. మనం దేవుని ఇంటికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలనుకొని పైన అలంకరించుకొని వస్తున్నాం కానీ ఏంటి? పైన తలస్నానం చేసి కొత్త బట్టలు, ఉతికిన బట్టలు కట్టుకొని రావడానికి ఇష్టపడుతున్నాం కానీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని వచ్చే విషయంలో మాత్రం మనం ఎలాంటి వారిని? బలహీనము. అవును కదా? హృదయంలో ఏముంటుంది? ఇంకా మనలో లోకం ఉంటా ఉంది, అసూయ ఉంటా ఉంది, ద్వేషం ఉంటా ఉంది, ఇంకా ఏముంటున్నాయి? ఇతరుల మీద కొంచెం చెప్పుకునే స్వభావం ఉంటా ఉంది, ఇంకా ఆచారాలు సంప్రదాయాలు ఉంటా ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టకుండా మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని ఇంటికి వస్తా ఉన్నాం. అందుకే మనలో పరిశుద్ధతని కోల్పోతా ఉన్నాం. అందుకే ఈ చివరి దినాల్లో దేవుని రాజ్యానికి చేరాలి అంటే మనం ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధ అలంకరణాలు ధరించుకోవాలి. దేవుడు నీలో ఏ అలంకరణ చూడాలనుకుంటున్నాడు? ఎక్కువైన ఆభరణాలు ధరించాలనుకోవటం లేదు, ఎక్కువైన పట్టు వస్త్రాలు ధరించాలనుకోవటం లేదు. కానీ నీలో కోరుకుంటుంది దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధ అలంకరణాలు. ఏంటివి పరిశుద్ధ అలంకరణాలు? ఏంటివి అవి? ఏంటివి అవి? దేవుని యొక్క నీతిని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని వాక్యానుసారం నడిచే వారిగా ఉండాలి. చూడండి, ఇంకోటి ఏం చెప్తా ఉన్నాడు చూడండి. రోమ పుస్తకం 13:14 13:12 కూడా చదువు. రోమ 13 తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాను. పగటి పూట ఎలా నడుచుకుంటా ఉన్నా? మర్యాదగా నడుచుకున్నాను. చీకటి పడితే మర్యాద ఉండదేమో. ఎందుకని? మన ఇష్టానుసారం వెళ్ళిపోతే ఎవరు చూడరు కదా. ఏ గొంతులో ఏ చీకటిలో చూడినా ఎవరు చూడరు కాబట్టి చీకటిలో ధైర్యం వస్తుందేమో పాపం చేయడానికి. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడు? పగటి పూట నడుచుకున్నదని మర్యాదగా నడుచుకోమన్నా ఉన్నాడు. ఏమి విడిచిపెట్టాలంటున్నాడు? అంధకార క్రియలను విడిచిపెట్టాలి. అంధకార క్రియలు, చీకట్లో జరిగించే క్రియలు, చీకటి క్రియలు. ఏంటివి చీకటి క్రియలు? ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు, వల్ల మత్తు కలిగించేవి, ఈ పోకిరి చేష్టలు, కామ విలాపాలు, కలహాలు, మత్సరము. ఇవన్నీ కలహాలు, మత్సరము ఏంటో మనకి ఎప్పుడు మన ఎంటే ఉంటాయి. అవును కదా? ఇవన్నీ రాత్రి జరిగించేవి. ఈ కలహాలు, మత్సరాలు ఎక్కడ ఎవరితో వస్తున్నాయి? మనతోనే వస్తున్నాయి కదా. దేవుని ఇంటికి మనతోనే వస్తూ ఉంటున్నాయి. అవి మనలోనే ఉండా ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా తీసివేసుకోవడం లేదని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాపాలు, ఈ మత్తు లేకపోవచ్చేమో కానీ, ఈ పోకిరి చేష్టలు లేకపోవచ్చేమో కానీ, ఈ మత్సరము, కలహము ఇలాంటి మన హృదయంలో ఇంకా దాక్కుంటా ఉన్నాయి. అందుకే మనకి సమాధానం ఉండడం లేదు. వాటన్నిటినీ ఏం చేయాలన్నాడు? విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టి మనం ధరించాల్సినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ధరించవలసిన
యుద్ధోపకరణాలు అవన్నీ విడిచిపెట్టి ఏం ధరించాలంటున్నాడు 12వ వచనంలో. ఏం ధరించాలి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. తేజస్ సంబంధమైనవి, దేవునికి మహిమ తీసుకొచ్చేవి, దేవుని ఘనపరిచేవి, దేవునికి ఇష్టమైనవి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవి, మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేవి. అవి ధరించుకోవాలి. దేవునికి దూరం చేసేవి అన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనల్ని నరకానికి తీసుకెళ్లేవన్నీ విడిచిపెట్టాలని దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. చూడండి, ఇంకో వాక్యం చూద్దాం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏం ధరించుకోవాలంటా ఉన్నాడు? 1 దశలోనిక 5:8 వచనంలో రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి అంటా ఉన్నాడు. ఎఫెసీ 4:24లో నవీన స్వభావం ధరించుకోవాలంటా ఉన్నాడు. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావం. కొత్త, నవీన అంటే కొత్త స్వభావం. కొత్త బట్టలు కాదు కానీ ఏం ధరించాలంట? మన స్వభావమే కొత్తదిగా ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఇప్పుడు మన స్వభావం పాత స్వభావమే, రక్షించబడిన దినాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉంటున్నామో ఒకసారి సరి చేసుకుంటూ, ఒకవేళ రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా మన జీవితాల్లో ఏమవుతా ఉందంటే రక్షించబడిన కొత్త దినాల్లో ఉన్న భయం, ఆ ఆశ, ఆ ఆత్మీయ అనుభవం ఇప్పుడు కోల్పోయే వారిగా ఉంటున్నాం మనకి. ఎందుకంటే వినే కొద్ది బయలు రావాల్సింది, శ్రద్ధ రావాల్సింది పోయి, వృద్ధి పొందాల్సింది పోయి నిర్లక్ష్యం ఏర్పడతా ఉన్నాయి. అందుకే దేవుడు వాటి అన్నింటినీ విడిచిపెట్టమంటా ఉన్నాడు. అయితే 2025వ సంవత్సరం గతించిపోతా ఉంది. కొన్ని దినాల్లో మనం ఆ కొన్ని దినాల్లో ఒకవేళ మన జీవితం ఏమవుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాము. 2026 సంవత్సరానికి పోకుంటే ఒకవేళ ఇప్పటివరకు వీటన్నింటినీ విడిచిపెట్టలేదేమో, ఇంకా మనలో ఇంకా దాక్కుని ఉన్నాయేమో, ఇంకా మన హృదయంలో ఎక్కడో దాచిపెట్టుకున్నాం వీటన్నిటిని. వాటన్నిటిని ఏం చేయాలంటున్నాడు దేవుడు? విడిచిపెట్టాం, ఒప్పుకుందాం. దేవా, నా జీవితంలో ఇది ఉంది, అసలు ఉంది, కలం ఉంది, ఆశ్చర్యం ఉంది, దాకా దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాను, పొకిన మాటలు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటా ఉన్నాయి. ఇంకా ఏం చేస్తా ఉన్నా? నేను వాటిని విడిచిపెట్టగలను. నా జీవితంలో అయినా నన్ను క్షమించి, నాకు క్షమాపణ, నన్ను క్షమించి నీ సన్నిధిలో చేర్చుకోవడానికి నాకు సమయం ఇస్తున్నావు. దేవానికి స్తోత్రాలని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొని 2026వ సంవత్సరం ప్రవేశించడానికి మనం సిద్ధపడతాం. అంతేనా లేదా? అలా సిద్ధపడటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఏపీసీ 6వ అధ్యాయం, ఏపీసీ 6వ అధ్యాయం, ఏపీసీ పుస్తకం 6వ అధ్యాయం. దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని ఏమంటా ఉన్నాడు దేవుడు? దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోవాలన్నాడు. అయితే దేవుడు ఏమిస్తా ఉన్నాడు? సర్వాంగ కవచాలు చూడండి. చదువునా 14వ వచనం నుంచి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమార్పు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని, దానితో మేము దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులు, మరియు రక్షణ అను శిరస్త్రాణంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. దీన్ని ధరించుకోగలుగుతుంది. ఏంటంటే 13వ వచనం నుంచి దేవుడిచ్చే సర్వాంగ కవచం, సర్వాంగ కవచం సంపూర్ణంగా వేసుకునే కవచం. అవును కదా? మనం బట్టలు కట్టుకునేటప్పుడు రోజు ఒక చీర కట్టుకొని వస్తే సంపద కదా, అవునా? ఎన్నో వేసుకోవాలి కదా లోపల. అన్నీ వేసుకునేనే సంపూర్ణంగా ఉంటుంది కదా. సగం వేసుకొని బయటకు రాగలమా? సగం వేసుకొని ఎందుకు రాలేము? అవమానం కదా, హేళన, సిగ్గు, వీడం, మళ్ళా దూషణ. సగం కట్టుకొని బట్టలు బయటకు వస్తే ఎలా ఉంటుంది మన యొక్క పరిస్థితి? ఉందా? తెలుసు కదా మనకి, స్త్రీలమైన మనకి తెలుసు. అలా దేవుణ్ణి ఎరిగిన మనం కూడా సగం ధరించుకొని వస్తే దేవుని ఇంటికి, సమాజంలోకి సగం ధరించుకొని దేవుడిని వెళ్తా ఉంటే మనకేం కలుగుతుందో తెలుసా? మనకే కలుగుతుంది. ఏం కలుగుతా ఉంది? అవమానం, దూషణ, నెమ్మది లేని పరిస్థితులు, ప్రేరణ. అందుకే దేవుడు స్మరణ సంఘంతో చెప్తాడు ప్రార్థన గ్రంథంలో 2వ అధ్యాయంలో,
సాతాను సమాజం వాడి వలన శోధన దూషణ మాటలు ఇవి ఎదురవుతూ ఉంటున్నాయి అన్నమాట. అంటే ఈ యొక్క దూషణ, ఈ యొక్క అవమానము, నింద, ఇవన్నీ అపవిత్రత, ఇవన్నీ దేని వల్ల ఎదురవుతా ఉన్నాయి? సర్వాంగ కవచాన్ని ధరించడం వల్ల. ఎంతవరకు ఏం ధరిస్తున్నాం మనం? సగమే ధరిస్తున్నాం, సగం కూడా ధరించుకోవడం. సహజంగా ఇప్పుడు బ్లౌజులు కుడతాను, వెనక చూస్తే ఎంత ఉంటుంది అంటే సంపూర్ణంగా లేనట్టే కదా బ్లౌజ్ చూస్తే. అంటే ఎలా అనిపిస్తుంది? సహజంగా ఇప్పుడు వస్త్రధారణ ఎలా ఉంటుంది? శరీరాన్ని కప్పాల్సింది కాకుండా శరీరాన్ని చూపించేగా ఉంటా ఉన్నాయి వస్త్రధారణ, అవును కదా? అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతా ఉంది, బయట ఫ్యాషన్ అవుతా ఉంది, కానీ మనలో మనమే మన శరీరాన్ని చూపించుకున్న వారు అవుతాము. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? అది కట్టుకున్నందువల్ల, అలా కట్టుకున్నందువల్ల ఎలాంటి పరిస్థితికి గురవుతా ఉంది? హేళనకు గురవుతా ఉన్నాను కదా. అంతేకాదు ఎంతో మంది ఏం చేయబడతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో? దూషించబడతా ఉన్నారు, ఇంకా అత్యాచారాలకి గురవుతా ఉన్నారు, చంపబడతా ఉన్నారు. ఇలా ఒక ప్రేమని చెప్పు వెంటబడుతూ పిచ్చి వాళ్ళని అయిపోతా ఉన్న పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఎవరిని? వీళ్ళకు సంబంధమైన వస్త్రధారణే మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తే, పరమాత్మ వస్త్రధారణ దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని సంపూర్ణంగా ధరించకపోతే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడ తీసుకెళ్తుందా మనల్ని? మనం దేవుడిచ్చే ఈలోక సంబంధమైన వస్త్రధారణే సరిగా వేసుకోకపోతే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో, శిక్షకు గురి చేస్తా ఉందో, దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని ధరించకపోతే ఏమవుతా ఉంది? దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించే వారంగా ఉండాలి. ఏది తక్కువగా ఉంది, ఎక్కడ నేను తక్కువ వేసుకున్నాను, అవునా కదా? ఏది నా జీవితంలో ధరించలేదు అనేది ముందు మనల్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. మన మీద బట్టలు మనమే గుర్తిస్తామా? ఇంట్లో గుర్తిస్తారా? మనమే గుర్తించుకుంటాం కదా. ఎక్కడ మారుకున్నా, ఎక్కడ చిరిగినా, ఎక్కడ మర్చిన్నా ఏమవుతుంది? మనమే గుర్తించినట్టు ఏం చేయాలన్నా ఇతరులు చూసి చెప్పక ముందే సరి చేసుకునే వారిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంగము అంటే అవయవాలు కదా. అంగం అంటే ఏంటి? అవయవాలు కదా. దేవుడు మనల్ని ఒక అంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన అంగంగా ఏర్పాటు చేయబడిన మనము సర్వం అంటే ఆ అంగాలన్నీ కనిపించకుండా ధరించమంటా ఉన్నాడు. ఏం ధరించాలనో ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ మనం ధరించిన అనుభవంలో ఉండాలి. అంతేకాదు చూసినట్లయితే చూడండి, ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. చూడండి, దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సిన మనం ఏం ధరించుకుంటున్నాం? చూడండి, యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఏం ధరిస్తున్నామంట? దురాశను ధరిస్తున్నామంట. దురాశను ధరిస్తున్నాం, కానీ సర్వాంగ కవచనాన్ని విడిచిపెడుతున్నాం. సగం సగం విడిచిపెడతా ఉన్నాం, పూర్తిగా ధరించడం లేదు. అందుకే మనకి ఏం జరుగుతూ ఉంది? కలవరం, నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, అలజడులు, అనారోగ్య పరిస్థితులు, ఏం చేస్తా ఉన్నాం? ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ దేనివల్ల వస్తూ ఉంటున్నాయి మనకి? దేనివల్ల? సర్వాంగ కవచాన్ని సంపూర్ణంగా ధరించలేకపోతా ఉన్నాం. అందుకే దేవునికి దూరమవుతా ఉన్నాం. అందుకే దేవుని యొక్క భద్రతను కోల్పోతా ఉన్నాం. దేవుడిచ్చే క్షేమాన్ని కోల్పోతా ఉన్నాం. దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోతా ఉన్నాం. దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోతా ఉన్నాం. అది ఎవరి వల్ల తెచ్చుకుంటున్నాం? మన అదేదే, మన నిర్లక్ష్యమే, మన సోమరితనమే, మన యొక్క బలహీనతే, నిద్రమంతు బలహీనతే. అందుకే దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం, ఆ స్త్రీ అయితే సూర్యుని ధరించుకొని తేజస్ సంబంధమైన ఆ వెలుగుగా కనపడతాం. సూర్యుని ధరించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? సూర్యుడు ఏపిస్తూ ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి? ఈ వస్త్రాలు ధరించుకున్నట్లయితే, దేవుడు చెప్తున్న ఈ నీతి అనే వస్త్రాలు, దేవుడు చెప్తున్న ఇక రక్షణ వస్త్రాలు, తేజస్ సంబంధమైన వస్త్రాలు ధరించుకున్న వారమైతే ఏముంటది? మనం కూడా ఏముంటది? ఇప్పుడు మనం కూడా వెలుగులో ఉన్నవారమే, అవును కదా? సూర్యుని ధరించుకున్న ఆ స్త్రీ ఎలా వెలుగు కలిగి ఉంటుందో, అవునా, మనం కూడా ఎలా ఉండాలి? వెలుగును కలిగిన వారంగా ఉండాలి. మన వెలుగు
ఏమొస్తాయి? వెలుగున్న దగ్గరికి ఏమొస్తాయి? లైట్ అయ్యి చీకటి పడితే ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయి? ఆకర్షిస్తుందా లేదా వెలుగు? మన దగ్గరికి కూడా మనల్ని చూసి అనేక మంది దేవుని ఇంటికి వచ్చేవారిగా ఉండాలి. చూడండి, చివరిగా ఒక వాక్యం చూసుకొని ముగించుకున్నాము. కీర్తన 132:9. కీర్తన 132:9. ఈ ఆత్మలు నీతి వాస్తవాలే ధరించుకుంటున్నారు. చాలు. ఏం ధరించుకున్నారంట? ఎవరు ధరించుకుంది? యాజకులు. దేవుని బిడ్డలమైన మనము, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని రక్తం చేత కొనబడిన మనము ఏం ధరించుకోవాలన్నాడు? నీతిని ధరించుకోవాలి. నీతిని వస్త్రంగా, నీతిని అనుసరించి నడిచిన అనుభవంలో మనం ఉండాలి. అయితే ఈ స్థితి గురించి ఇంకొక వచనాలు చూస్తే ఈసారి వారం మాట్లాడుతున్నాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు దేవుడు బయటపరిచేసి ఇంకొక అంశంగా మాట్లాడుతున్నాం. సరేనా? ప్రార్థన